నమస్కారం, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మనం ఎప్పుడూ కూడా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటున్నాము. వారి అభిరుచులు, వారి అభిప్రాయాలు, వారికి ఈ రంగం పట్ల కలిగినటువంటి ఆసక్తి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా మీకు అద్భుతమైన వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ముందుగా మంచి మాటతో మొదలు పెట్టేద్దాం. ఎనీ గెసెస్? లేదు, అర్థమైంది అది చాలామందికి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. తిండి నీరు లేకుండా ఏ ప్రాణి కూడా సర్వైవ్ అవ్వడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. మరి అలాంటి తిండి కూడా మన ఆసక్తి ప్రకారం మనకిష్టమైన రీతిలో చేసుకోవడం ఒక ఎత్తు. అదే నలుగురికి ఇష్టమైన రీతిలో నేర్పించడము, ఇంకా 10 మంది స్టూడెంట్స్, అలాగే 100 మంది స్టూడెంట్, ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేయడం, ఇలాంటిదంతా కూడా చాలా ప్రత్యేకమైన పనిగా చెప్పుకోవచ్చు. ఇంకా తన ప్యాషన్నే తన వృత్తిగా మార్చేసుకున్నారు లక్ష్మీ కుమారి గారు. ఆవిడే ఫుడ్ ఎక్స్పర్ట్, ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆవిడ ఈ విషయాలు ఇవన్నీ కూడా ఎలా తెలుసుకున్నారు, అసలు ఎట్లా మొదలు పెట్టారు, ఈ విషయాలన్నీ కూడా తనతోనే మాట్లాడదాం. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, మామూలుగా అంటే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడం అలా అలా ఉండిపోతుంది, దాంతోనే టైం అంతా సరిపోతుంది చాలామందికి. అవునండి. కానీ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అంటారు, చాలా షోస్లో జడ్జిగా అంటారు, గెస్ట్గా అంటారు. ఇలాంటివన్నీ కూడా చేయడానికి టైం ఎలా సరిపోతుంది, చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు బీజం అనేది ఎక్కడ పడింది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ అసలు మీరు ఎక్కడ పుట్టారు, చైల్డ్హుడ్ అంతా కూడా ఎక్కడ గడిచింది, ఇవన్నీ చెప్పండి. నేను పుట్టడం అన్నది రాజమండ్రి దగ్గర కొవ్వూరులో పుట్టానండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. నా పెరగడం అంతా వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్లో. సో వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్లో పుట్టిన మన ఆచారాలు, మన పద్ధతులు మానకుండానే మా అమ్మ మా నాన్నగారు పెంచుకొచ్చారు మమ్మల్ని. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ ప్యాషన్ ఎలా స్టాండర్డ్ 4th ఉండేదానండి. అప్పుడే నాకు ఒకటి ఎయిమ్ ఉండేది, అంటే ఏదైనా నేను చెయ్యాలి, సాధించాలి అంటే సెల్ఫ్గా ఒక గుర్తింపు ఉండాలి అని ఒక మనసులో కోరిక పుట్టింది. స్టాండర్డ్ 4th నుంచే స్కూల్లో ఏమైనా పార్టిసిపేట్ చేయడం, ఏదైనా స్పోర్ట్స్ అని ఏదైనా పార్టిసిపేట్ చేయడం. స్టాండర్డ్ 8లోనేమో కుకరీ కాంటెస్ట్లో చిన్నవి వంట చేసి చూపించి అలా పార్టిసిపేట్ చేయడం చేశాను. అప్పట్లో ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలో వచ్చే వంటలని రాసుకుంటూ ఉండేదాన్ని. అయిన తర్వాత పిల్లలు పుట్టాక పెళ్ళయింది, ఒరిస్సా వచ్చాను. ఒరిస్సా భువనేశ్వర్, క్యాపిటల్ ఆఫ్ ఒరిస్సా భువనేశ్వర్ మా అత్తగారు వాళ్ళ ఊరు. సో అక్కడ 25 years ఉన్నాము. మా పిల్లలిద్దరికి చిన్నప్పటి నుంచి రకరకాలుగా వండి పెట్టడాలు అది నాకు సరదా ఇష్టం అయ్యేది. పిల్లలు కూడా ఆసక్తిగా ఇది కావాలి మమ్మీ, అది కావాలి, చైనీస్, ఇటాలియన్. అలాగని నాన్ వెజ్ అస్సలు చేయనండి. ఎగ్ కూడా ఇప్పుడు దాకా ముట్టుకోలేదు, చేయలేదు, ఎందుకంటే యాజ్ ఎ బ్రాహ్మిన్. సో ఇటాలియన్ అయినా చైనీస్ అయినా అంటే వెజ్లోనే అలాగా, అంటే నాన్ వెజ్ బదులు మనం పనీర్ యాడ్ చేయడం, ఇలా చేసుకుంటూ చేసేదాన్ని అనమాట. సో అలాగా వృద్ధి చెంది నా ప్యాషన్ని, ఒక కోరిక ఉండేది కాబట్టి ఆ కోరికను ఏం చేశానంటే, మా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యి బయటకు వెళ్ళారు, చదువులు. ఏం చేస్తున్నారండి మీ పిల్లలు? పెద్దవాడు యుఎస్లో ఉన్నాడండి ప్రస్తుతానికి, కొడుకు కోడలు ఇద్దరు యుఎస్లో ఉన్నారు. సో వాడు అక్కడ ఇంజనీర్, లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడు. చిన్నవాడు ఇక్కడ అపోలో డాక్టర్ అండి, అక్కడ జనరల్ సర్జరీలో మొన్నే జాయిన్ అయ్యాడు. చిన్నవాడు డాక్టర్, పెద్దవాడు ఇంజనీర్ అండి. సో ఇద్దరు బయటికి వెళ్ళి, పెద్దవాళ్ళు బయటకు వెళ్ళడంతో నేను ఈ హాబీని ప్యాషన్గా మార్చుకున్నాను. అదే ఖాళీ టైం ఎక్కువ అవ్వడము, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. మా వారు స్టేట్ బ్యాంక్లో ఏజిఎం అండి. సో మా మామగారు మాతో ఉంటారు. నేను విన్నాను
మీ మామగారికి 94 సంవత్సరాలు, వారిని మీరు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారని చెప్పేసి విన్నాను. దానికి కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, అన్ని పనులు చేసుకుంటూ. కానీ ఎప్పుడు చూసినా ఆన్లైన్ క్లాసెస్లో, ఆన్లైన్ అంటే మామూలుగా ఇంట్లో ఉంటూ లేకపోతే క్లాస్కి వెళ్ళి కోచింగ్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టమైన విషయం. ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు, కాలేజ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ బిజీలో ఉంటారు. ఆన్లైన్లో మీరు క్లాసెస్ ఇవ్వడం వల్ల అది చాలా ఈజీ అయిపోయింది. అంటే ఆన్లైన్ యాక్చువల్లీ ఫేస్బుక్లో నా పేజ్ చూసి కాలిఫోర్నియా నుంచి ఒక అమ్మాయి పెట్టింది మెసేజ్, మేడం నాకు చెప్తారా, కానీ నేను అబ్రాడ్ అంది. సో ట్రయల్ వేద్దాం, ఇది కూడా ఒకటి సక్సెస్ అవుతే అవుతాం, లేకపోతే లేదు, ట్రయల్ చేయడంలో తప్పు లేదు కదా అని ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అబ్రాడ్ వాళ్ళకి మనకి టైం చేంజ్ ఉంటుంది, ఆ టైంలో నేను అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి నైట్ ఉంటుంది, తనకి క్లాస్ చేసరికి తను ఇంకా ఫేస్బుక్లో చాలా పెద్ద నా మీద ఫీడ్బ్యాక్ చాలా బాగా పాజిటివ్గా ఇచ్చింది. అది చూసి చాలామంది ఇంకా నాకు వస్తున్నారు అనమాట. ఇప్పుడు అబ్రాడే కాదు, ఇండియాలో కూడా చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఈవెన్ లోకల్ హైదరాబాద్ లేడీస్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి దూరం అయిపోతుంది, మియాపూర్ దూర దూరాల నుంచి రావాలంటే కష్టం, ఆన్లైన్ చేస్తామండి. ఎందుకంటే నేను లైవ్ డెమో చూపిస్తాను. అంటే ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసి వదలడం కాదు, లైవ్ డెమో. అది ఇంకా కేక్ పాడైనా ఏదైనా వాళ్ళు ఎదురుగుండా అవుతుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటున్నారు. ఓకే. సో చాలా చాలా మన కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను, సెలెక్ట్ అయ్యాను, ప్రైజెస్ వచ్చాయి. ఇంక ఇవన్నీ వీటితో ఇలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆ జర్నీని అలాగా కంటిన్యూ చేస్తున్నాను. ఎంతకాలం చేయగలను అంతకాలం చేస్తానండి. ప్యూర్ వెజ్ అనేసరికి అందరూ కూడా ఉత్సాహం చూపించి వస్తున్నారు. యాక్చువల్లీ రైట్ నౌ ఇవాళ కూడా నా క్లాసెస్ ఉండాలి, నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఫ్రమ్ టుమారో మళ్ళీ నేను క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మొదలు పెట్టారండి ఇది, ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే కుకరీ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ? కుకరీ క్లాసెస్ 10 years అయిందండి. అంతకు మునుపంతా మా పిల్లలకి తయారు చేసి పెట్టుకోవడం తప్ప ఎక్కడ బయట వాళ్ళకి చెప్పడం అన్నది జరగలేదు. ఇంకా ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అవి 93లో నేర్చుకున్నానండి. 93లో నేర్చుకుంటే ఐస్ క్రీమ్స్ తయారు చేయడం, ఇంట్లో పెట్టడం, ఎవరైనా వస్తే పెట్టడం తప్పించి క్లాస్ చేయాలి అనే ఆలోచన నాకు రాలేదు. 10 years బ్యాక్ ఒకళ్ళు ఎవరో మా ఇంటికి ఇలాగే సమ్మర్లో వస్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ పెట్టా. అంటే టీ కాఫీ బదులు సమ్మర్లో ఐస్ క్రీమ్ బాగుంటుంది కదా, అందులో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టం. పెట్టేసరికి వాళ్ళు అన్నారు, మీరు క్లాసెస్ చేయొచ్చు కదా మేడం, ఇంత టేస్టీగా మీరు ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నప్పుడు. అంటే అప్పుడు కొంచెం భయపడ్డా. ఎందుకంటే క్లాస్ చేయడం అంటే ఒక 15 మందికి 20 మందికి 50 మంది క్లాస్ చేయడం వేరండి, ఇంట్లో చేసి పెట్టుకోవడం వేరు. ఇప్పుడు ఎందుకంటే ఒక 20 మంది వచ్చారంటే 200 క్వశ్చన్స్ వస్తాయి మనకి, డౌట్స్, అవన్నీ క్లియర్ చేసే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. అప్పుడు ఏం చేశానంటే నెట్లో నోట్స్లు చూసుకోవడం, చదువుకోవడం, ఓన్లీ వెజ్లో అలాగా చేశాను, సక్సెస్ అయ్యాను. సో ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఒప్పుకున్నాను. మరి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? 100% ఉందండి. నాకు 100% సపోర్ట్ ఉంది. మా మామగారు సపోర్ట్ చేస్తారు, మా వారైతే 100% సపోర్ట్ చేస్తారు, నా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నా కోడలు కూడా అమ్మ మీరు చెయ్యండి అని సపోర్ట్ చేస్తుంది. మీలా ఎవరు చేయరని కూడా కొంచెం నాకు బూస్టింగ్ చేస్తూ ఉంటుంది. సో చాలా హ్యాపీ, నేను నా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తారండి. అదేవిధంగా నా స్టూడెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు నాకు, ఫేస్బుక్ పేజ్లో ఫీడ్బ్యాక్ రాస్తూ ఉంటారు. ఏదైనా ఇప్పుడు గురు పూర్ణిమ వచ్చినా, టీచర్స్ డే వచ్చినా నాకు మంచి మంచి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అది కూడా ఒక బూస్టింగే కదా యాజ్ ఎ టీచర్. అంటే ఇన్ని రకాల ఫీల్డ్స్ ఉండగా, అంటే మీరు 4th క్లాస్ నుంచి వంటలు రాసుకోవడం చేయడం మొదలు పెట్టాను అన్నారు కదా, సాంగ్స్ పాడటం, ఇంకా వేరే రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి, డాన్స్ అని అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ కుక్కరీ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఆ ఏజ్ నుంచి. గమనించారా మీరు ఆ విషయం? తెలుసుకున్నారా? నేను అల్లికలు అల్లేదాన్ని అండి, మిషన్ ఎంబ్రాయిడరీ చేసేదాన్ని. సో పాటలు కూడా, కృతులు, సంగీతం కూడా నేర్చుకున్న, వైలిన్ నేర్చుకున్న కృతుల దాకా. అంటే ఈ టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చిందో నాకే తెలియదు. అంటే పిల్లలకి ఇంట్లో రకరకాలుగా ఉండి పెట్టుకోవడం అలవాటు ఈ విధంగా మారిందని అనిపిస్తుంది నాకు అనమాట. ఇప్పటికి రైట్ నౌ పిల్లలు కొంచెం ఎమ్మీగానే కావాలండి. ఏదో అన్నం పప్పు కూర ఉండే అంటే ఒప్పుకోరు, ఒక్కోసారి ఒప్పుకుంటారు, ఒక్కోసారి ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం వెరైటీగా చేసి పెడదాం పిల్లలకి. ఇప్పుడు ఇంట్లో ముగ్గురికి 3 రకాలు ఒకసారి కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అక్కడ మరి ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అనమాట.
అలాంటప్పుడు దాన్ని బయట వాళ్ళు అడుగుతున్నారు, నేను ఒక ఎయిమ్ ఉండేది నాకు, ఆ ఎయిమ్ని ఎందుకు కొన్ని ఇందులోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ప్లస్ 2-3 కాంపిటీషన్లో కూడా ప్రైజ్ ఎప్పుడైతే వచ్చిందో నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఆ ప్రైజెస్ కూడా, ఎందుకంటే చాలా హెమ్మీలు వచ్చారండి. అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది చెప్పకపోవడమే, ఎందుకంటే నేను నాన్ వెజ్ చేయలేను, నాన్ వెజ్కి ఫస్ట్ ప్రైజ్ వెళ్ళిపోయింది ½ మార్క్ డిఫరెన్స్లో. సో ఇంకా ఎప్పుడైతే ప్రైజులు వచ్చాయో నాకు, ఎప్పుడైతే అందరూ జడ్జెస్ కూడా అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు, అన్నీ అయ్యి ఇంకా సరే ఇదే బాగుందని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకేదైనా ఫీల్డ్ పట్టుకుంటే బాగుంది, ఎందుకంటే నాకు కుట్లు వచ్చు, అల్లికలు వచ్చు, ట్రైలరింగ్ వచ్చు, ఇంకెందులోనే వెళ్తే బాగుంది అనిపిస్తుంది. కానీ నా స్టూడెంట్స్ ఒకటే మాట చెప్పారు, మేడం తిండికి ఒక ఏజ్ అంటూ ఉండదు. ఓకే, ప్రతి వయసు జీవి అన్న తర్వాత తిండి లేకుండా అస్సలు ఒక రోజు కూడా గడవడం చాలా కష్టమైన విషయమే. మీరు చెప్పినవి మేము ఇప్పటికీ చేసుకొని హ్యాపీగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నామండి. సమ్మర్ వస్తే ఐస్ క్రీమ్ చేసుకుందామంటే మా హోల్ ఫ్యామిలీ కూర్చొని తింటామండి, ఆ టైంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాం. ఎంతో హ్యాపీగా ఉంది. ఒక ఏజ్ అంటూ ఉండదండి తిండికి, చాలా మంచి ప్రొఫెషన్ మీది, దీన్ని మాత్రం మీరు వదలకండి మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కరెక్ట్ వేలో వెళ్తున్నానేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అన్నారు, ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడంటే యూట్యూబ్లో కొద్దిగా చూడడం వల్ల అలవాటైంది, కానీ 10 years బ్యాక్ అయితే డెఫినెట్గా ఎవరైనా టీచ్ చేయాల్సిందే. సో మీరు ఇంకా అంటే ఐస్ క్రీమ్ ఒకటి మీరు బాగా స్పెషలిస్ట్ అని నాకు తెలుసు, ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు? ఎగ్లెస్ కేక్స్ అండి, ఎగ్లెస్ కుకీస్ అండ్ ఇటాలియన్, చైనీస్, మాక్టైల్స్, తర్వాతనేమో మన చాక్లెట్స్లో బేసిక్ అడ్వాన్స్ ఉంటాయి, అదేవిధంగా కుకీస్లో బేసిక్ అడ్వాన్స్ ఉంటాయి, కేక్స్లో బేసిక్ అడ్వాన్స్ ఉంటాయి. అన్నిటి కూడా ఏదైనా సరే వితౌట్ ఎగ్, అంటే వితౌట్ ప్యూర్ వెజ్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మొదలుపెట్టాను, ఒక 6 months అయ్యానంటే గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ ఫ్రీ మీన్స్ వితౌట్ మైదా, వితౌట్ ఆటా. ఇప్పుడు ఆ మైదాలో ఉండే ఆ బంగ పదార్థం కొంతమందికి పడదండి, అందులో హెల్త్ కూడా మంచిది కాదు, కొందరికి అలర్జీ కూడా ఉంటుంది. అది కూడా ఇప్పుడు అబ్రాడ్ నుంచి ఇండియాలో కూడా చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారు, గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ ఫ్రీ అనగానే ఏంటి, మన బాజ్రా, జోవార్ ఆట, అవిసె గింజల పొడి వేసి అన్ని హెల్దీ అనమాట, హెల్దీ వెర్షన్లో. సో హెల్దీ వెర్షన్ అనగానే జనాలకు కావాలి, ఇప్పుడు అందరికీ హెల్త్ అవేర్నెస్ ఎక్కువైపోయింది. సో చాలా బేకరీస్ కూడా అడుగుతూ ఉంటాయి నాకు, మేడం మీరు తయారు చేసి ఇవ్వండి, మేము ఇక్కడ సేల్ చేసి పెట్టుకుంటాం అని. కానీ నాకు టైం చాలా అంతా, ఇప్పుడు బిజినెస్ అది వేరు ఇది వేరు కదా మనకి. అవునవును. సో నా స్టూడెంట్స్కి అవకాశం ఇస్తాను, ఒకవేళ నాకు ఎవరైనా ఏ షాప్ వాళ్ళు అడిగినా, ఏ బేకరీ వాళ్ళు అడిగినా, నా స్టూడెంట్కి అప్రోచ్ చేసి వాళ్ళ నెంబర్ ఇచ్చి మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఒక దారి చూపించినట్టు ఉంటుంది. కొన్ని ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా ఫ్యామిలీలో, కొందరికి మనీ కావాలి, అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇలా 2-3 స్టూడెంట్స్ బిజినెస్ చేసుకుంటున్నారు. అండ్ చాక్లెట్స్ కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కాల్ చేస్తారు, ఎనీ టైం మీరు కాల్ చేయండి అని ఒక హామీ ఇస్తాను వాళ్ళకి. ఎనీ టైం రాత్రి 11 వరకు కూడా నేను డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటా. సో వాళ్ళకి హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో ఈ విధంగా మరి మీరు నైట్ 11 వరకు కూడా మీరు ఎనీ టైం కాల్ చేయమన్నారు కదా, మధ్యలో కాల్ చేసి విసిగిచ్చి వరుస కాల్స్ వస్తూ ఉంటే డిస్టర్బెన్స్గా అనిపించింది? అవ్వదండి నాకు, ఎందుకంటే నాకు ఆనందం. వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ అడిగిన తర్వాత అంటే లాస్ట్ ఒక మెసేజ్ పెడతారు, యు ఆర్ సో నైస్ మేడం, ఇలాంటి లేడీ దొరకడం మాకు నిజంగా అదృష్టం. చాలు, ఆ చిన్న చిన్న ముక్కలే మనకి, ఆ చిన్న చిన్న విషయాలే మనకు చాలా పెద్ద పెద్ద సంతోషాలను ఇస్తాయండి. చాలామంది అంటారు అసలు మాకు క్లాస్ అయ్యాక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరు మేడం, అసలు మళ్ళీ కాల్ చేస్తే ఎత్తారు. మీరు ఇలాగా ఈజిప్ట్ నుంచి ఒక లేడీ నేర్చుకుంది గ్లూటెన్ ఫ్రీ, ఆవిడకి ఎన్నో డౌట్స్ ఫస్ట్ టైం చేస్తారు కదా, కొంచెం డౌట్స్ వస్తాయి ఎవరికైనా. సో తను ఫోన్ చేసి అన్నీ రాత్రి 10 దాకా, లాస్ట్కి ఏమో థ్యాంక్ యూ మేడం అని పెట్టింది. మన్నాడు ట్రై చేసిందిట, హస్బెండ్కి గ్లూటెన్ ఎలర్జీ. తను చాలా ట్రై చేశాను మేడం, ఎక్కడా లేదు, మీరు అంత బాగా చెప్పారు, గ్రాండ్ సక్సెస్, మా హస్బెండ్ కుకీస్ తింటున్నారు అని ఒక మెసేజ్ పెట్టి, ఐ లవ్ యూ అని పెట్టి, అంటే ఒక అభిమానం. అది చూపిస్తే ఇంకా చేయాలి వాళ్ళకి, ఇంకా వెరైటీస్ నేర్పాలి. ఇప్పుడేంటి మరొకటి కొత్తగా మొదలుపెట్టాను, వెగాన్ మీన్స్ నో డైరీ ప్రోడక్ట్, బటర్ వాడడం, పాలు వాడడం, కొందరికి అవి కూడా ఎలర్జీ ఉన్నాయి, అవి మొదలు పెట్టాం. సో ఇలాగ వేరియేషన్స్. దానికి ఆల్టర్నేట్ గా ఏం యూస్ చేస్తారు? ఆల్మండ్ మిల్క్,
ఆల్మండ్ మిల్క్, ఓకే. ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తాం, Coconut milk ఇలాంటివి కోకోనట్ వాడొచ్చు. మిల్క్, అవి కూడా ఇంట్లో ఎలా తయారు చేయగలదని చెప్తా వాళ్ళకి. అన్ని రెడీమేడ్ నేను చేయనండి, కొనండి. ఈవెన్ మిల్క్ మేడ్ కూడా ఇంట్లో తయారు చేస్తా, అది కూడా వాళ్ళకి చూపిస్తా. సో ఈ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు చూపిస్తా. ఓన్లీ ఓవెన్ అని చెప్పామనుకోండి, కొందరికి ఓవెన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొందరు కొనుక్కోగలరు, కొనుక్కోలేరు. కొందరు హస్బెండ్స్ ఒప్పుకుంటారు, ఒప్పుకోపోతారు. ఇన్ని చాలా ఓవెన్ చేసిన ఫుడ్ ఎక్కువగా తింటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలా మంది అనుమానించే ఉన్నారండి. అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మా హస్బెండ్ ఓవెన్ కొన్నట్టు మేడం అని చెప్పే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కుక్కర్లో చూపించామనుకోండి, వాళ్ళు హ్యాపీ. అందుకని కుక్కర్లో ఓవెన్లో రెండు చూపిస్తా. సో ఇంకా మధ్య మధ్యలో మైక్రోవేవ్ ఎలా యూజ్ చేయాలి. మైక్రోవేవ్ చాలామంది 10 ఏళ్ళే కొనిపెట్టుకుంటారు, అందులో అప్పడాలు కాలుస్తాం తప్పేం రావు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఓవెన్లో ఎలా, మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు, ఇలా వేరియేషన్స్ చూపించేసరికి లేడీస్కి ఇంట్రెస్ట్ పుడుతుంది. మేడం చెప్తారు, మేడం ఎక్కడెక్కడి నుంచో, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఈ మధ్యన మొన్న నైజీరియా నుంచి కాల్ చేశారు. అయితే ఇండియన్ కాదు తను. కానీ నైజీరియా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే నేను ఓకే అనలే. తనకి ఒకటి పెట్టాను ఏంటంటే, ఆర్ యు ఇండియన్ అని పెడితే నో అంది. అప్పుడు తన ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే తను ఇండియన్ కాదు. అప్పుడు ఏం చేశాను, మీకు కావాలంటే రెసిపీస్ కొనుక్కోండి, రెసిపీస్ కూడా ఇస్తాను నేను, ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ ఎనీ టైం అని చెప్పి పెట్టాను. ఓకే ష్యూర్ అని చెప్పింది. తను ఇగో రేపు వెళ్ళి ఉంటే మళ్ళీ పే చేసి అదే రెసిపీస్ తీసుకోండి. ఆ సదుపాయం కూడా ఇచ్చా. ఓకే ఓకే. అంటే అవతల వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలండి. రెసిపీస్ తీసుకోగానే చేయగలము అని అవతల వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా రెసిపీస్ తీసుకొని చేసుకుంటారు. కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కంపల్సరీగా క్లాస్ అటెండ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా వస్తున్నాయి. యూట్యూబ్లో చూసి ఫెయిల్ అయిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో మామూలుగా వంటలు కూరలు చేసుకోవచ్చండి, కానీ బేకరీ ఐటమ్స్ చేయలేం. అదే మీరు చెప్పే ఈ గ్లూటన్ ఫ్రీ అనడము, తర్వాత ఇంకా వేగన్ అన్నారు ఒకటి, ఇలాంటివంటే నవేడేస్ అంటే అందరికీ కూడా శారీరక శ్రమ తగ్గిపోయింది, ప్రెషర్స్ ఎక్కువైపోయాయి, లైఫ్ స్టైల్ బిజీ అయిపోయింది, ఈజీగా అయిపోవాలి, అట్ ది సేమ్ టైం హెల్దీగా ఉండాలి, హెల్దీ కాన్షియస్నెస్ ఎక్కువైందని మీరే అన్నారు కదా. సో దాని గురించి ఇలాంటి వాటిని చాలా మంది లైక్ చేసే అవకాశం ఉన్నారు. ఇప్పుడు ఆట, గోధుమ పిండి కన్నా ఇంకా హెల్దీ ఓట్స్ కన్నా హెల్దీ కొర్రెలు అంటారు ఇప్పుడు వచ్చాయి, బాజ్రా. ఆల్రెడీ ముందు కాలంలో ఉండేటివి, మధ్యలో అంతా ఫ్యాషన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ లోకి వచ్చారు. సో ఇప్పుడు మన కినోవా అంటారు, కినోవా కూడా గ్రైండ్ చేసి ఆ పౌడర్ చేస్తాను ఇంట్లో తయారు చేసి, అది బ్రౌనీ చేసి చూపిస్తాను. ఇలా వెరైటీస్ అన్నమాట. వాళ్ళకి రెగ్యులర్గా చూపించే కన్నా మనం మారుస్తూ ఉంటే వాళ్ళలోనూ ఉత్సాహం పుట్టుకొస్తుంది నేర్చుకోవాలి అని. అండ్ బేకరీ ఐటమ్స్ ఏంటి, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఎడిట్ చేసి వీడియో వదులుతారండి. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎప్పుడు చూపించరు. అదేలేండి, ఇప్పుడు డైరెక్ట్ మీరు లైవ్లో డెమో చేసి చూపిస్తున్నారు కాబట్టి నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఇంకో డౌట్ ఉందండి, ఎక్కడ ఏ పేరెంట్స్ని, ఏ మదర్స్ని అడిగినా ఒకటే కంప్లైంట్ వస్తూ ఉంటుంది, మా పిల్లలు సరిగ్గా తినరు. అది ఏజ్ ఫస్ట్ 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి మీకు 10th క్లాస్ చదివే పిల్లల వరకు కూడా ఆ ఏజ్కి సంబంధించిన ప్రాబ్లం అది కనిపిస్తూనే ఉంటుంది. మరి చిన్న పిల్లలు, ముఖ్యంగా లంచ్ బాక్స్ స్కూల్కి తీసుకెళ్ళి అలాగే తీసుకొచ్చే పిల్లలు, వీళ్ళందరూ కొంచెం ఇష్టంగా తినాలంటే ఎలాంటి ఫుడ్ అయితే బాగుంటుంది? నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ కూడా మీరు మైదా తగ్గించి ఆట, ఓట్స్ వీటితో చేస్తూ, సేమ్ ఆట ఓట్స్తో చేస్తే వాళ్ళు తినారండి, ఎందుకంటే టేస్ట్ రాదు. నేను చెప్పేది ఏంటంటే గ్లూటన్ ఫ్రీ అంటే టేస్ట్ రాదు. అది టేస్ట్ రావాలంటే నేనేం చేస్తాను, కొంచెం ఆల్మండ్ పౌడర్, కొంచెం డ్రై కోకోనట్ పౌడర్, ఇలాంటివి వేస్తే ఏంటవుతుందంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అవి అవతల వాళ్ళు తినగలగాలి కదా. ఏదో మనం హెల్త్ అని పెట్టిస్తే అవి తినలేరు వాళ్ళు. అంటే వాటిలో ఇంకొంచెం టేస్ట్ రావడానికి, ఎలాగో ఆల్మండ్ పౌడర్ అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కాబట్టి అది హెల్త్కి మంచిది. అందుకే కాజు కన్నా నేను ఆల్మండ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాక్ట్ వైజ్ కాజు కొద్దిగా క్యాలరీస్ కదా, అందుకని ఆల్మండ్ పౌడర్ ఎక్కువ యూస్ చేస్తా, డ్రై కోకోనట్ పౌడర్ యూస్ చేస్తా. ఈ విధంగా కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసి పెట్టుకుంటా. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసె గింజలు, అది omega-3 హై, చాలా మంచిది. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా సిఫార్సు చేస్తున్నారు, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, అవిసె గింజల పొడిని ఏదో ఒక రకంగా తీసుకోండి. తర్వాత అదే విధంగా నువ్వులు. సో మీరు అన్నారు ఇప్పుడు అవిసె గింజల పొడి అన్నారు, అది దేనిలో యాడ్ చేసుకోవచ్చండి? నేను మామూలుగా బ్రౌనీలో, అది గ్లూటన్ ఫ్రీ వాటిలో బ్రౌనీలో వేస్తానండి. అండ్ కేక్స్లో కూడా ఒక్క స్పూన్ కలిపిస్తూ ఉంటాను, తెలియదు మనకి కలిపామని.
అది అయిన తర్వాత ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను సొంతంగా పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది ఎలా అంటే మామూలుగా నూలిపొడి లాగే, నూలిపొడి కందిపొడి ఎలా చేసుకుంటాం అదే విధంగా ఫ్లాక్స్ సీడ్స్ పొడి, జీలకర్ర మన జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు వేయించేసి కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ ఓన్లీ వేడి మూకుళ్ళలో వేయాలి, వేయించకూడదు, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. జస్ట్ వేడి మూకుళ్ళలో వేసేసి పక్కన పెడతాం. ముందు ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ గ్రైండ్ చేసి బాగా, అప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేసి జస్ట్ తిప్పాలి. ఎక్కువ తిప్పేసామంటే గ్రైండర్ అది ఆయిల్ అంతా బయటకు వచ్చి ముద్ద అయిపోతుంది, పౌడర్ అవుతుంది కదా. అదే పౌడర్ దగ్గర పెట్టుకొని మీరు రోజు ఒక స్పూన్ కూరల్లో వేసుకోవచ్చు. ఒక్క ఫస్ట్ అన్నంలో కొంచెం కలుపు తిన్నా ఒమేగా 3 హై ఫైబర్ అండి అది. అవునా? ఫైబర్. ఈ మధ్యన మేము మళ్ళీ మన కేక్స్ అవి మన ఇసాబ్ గోల్ అంటారు కదా, ఆ ఇసాబ్ గోల్తో చేస్తున్నాము. ప్లస్ మన చియా సీడ్స్ నానపెట్టి, అంటే ఎగ్ బదులు ఇవన్నీ ఆల్టర్నేటివ్. మనం ఎలాగో అంటే డాక్టర్స్ రోజుకి ఒక ఎగ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా వేరేవి కూడా ట్రై చేయొచ్చు, విచ్ ఇస్ హైజీనిక్ అండ్ విచ్ ఇస్ హెల్త్ కి బాగా ఇదిగా ఉన్నది. టోఫు వేస్ట్ చేస్తాం. టోఫు అంటే మన సోయా పనీర్, అది కూడా చాలా అది వేస్ట్ చేస్తూ ఉంటాం. కేక్స్ అది గ్రేట్ చేసేసి కలిపేయడం అనమాట. ఇంకా మనకి అవి కలిపేమో అని తెలియకుండా కొంచెం టేస్ట్ రావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ వేసుకుంటాం. ఆ టెక్నిక్స్ చెప్తూ మనం క్లాస్ చేసామంటే అవతల వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అవును, వాళ్ళు కూడా ఇన్ని చెప్తున్నారు కదా వెంటనే నోట్ చేసేసుకుంటుంటారు. చూడండి, మీరు ఇప్పుడు చెప్పగానే నేను అవిసె గింజల పొడి రెసిపీ నేర్చేసుకున్నాను. సో ఇమీడియట్గా దాన్ని ప్రిపేర్ చేయాలి, ఫీడ్ చేసుకున్నాం మైండ్లో. సో ఇలాంటి టిప్స్ చెప్తే మా ప్రేక్షకులు కూడా కొన్ని నేర్చుకుంటారు ఇవాళ. తప్పకుండా అండి. సో అది చేసుకోవచ్చు. అది అందులో కొంచెం ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే ఏ బీరకాయ కూరలోను వాటిలో వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కరివేపాకు పొడి ఎలా చేసుకుంటాం అందులోనే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించేసి పొడి కలిపేస్తాను. మీకు ఆటోమేటిక్గా ఏంటవుతుంది, ఇప్పుడు కరివేపాకు కూడా రోజు కొంచెం పొట్టలో వెళ్తుంది, మంచిది ఉంటాయి. మామూలుగా కరివేపాకు కూరల్లో వచ్చిన పప్పులో వచ్చిన తీసి పక్కన పెట్టడమే. ఎవరైనా అదే పని చేస్తారు, చాలా తక్కువ మంది తినాలని ట్రై చేసినా కూడా ఒక్కోసారి పక్కన పెట్టేస్తాం. అదే పొడి చేసేసుకున్నాం అనుకోండి, మీరు అన్నంలో ఫస్ట్ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం కలుపుకొని తింటే ఒక ఫస్ట్ ముద్ద, అది అసలు డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు. అవును. సో నేను ఇలాంటి టిప్స్ అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటానండి. చెప్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈజీ మెథడ్, ఈజీ గోయింగ్లో వాళ్ళు చెప్పాలి. ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోండి, ఒక కేక్ చేయాలంటే ఇన్ని ఇన్స్ట్రుమెంట్ కొనండి, ఇన్ని కొనండి, ఇంత పెద్ద ఓవెన్ ఉండాలి అని చెప్పామంటే ప్రతి ఒక్కళ్ళు కొనే దీంట్లో ఉన్నారు కదా, కాబట్టి అలా చెప్పను. అన్ని ఈజీ మెథడ్స్, తక్కువ క్వాంటిటీలో, తక్కువ దీంట్లో, తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు నేను చెప్తాను అనమాట. సో ఇంత చక్కగా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు కదా, ఈ ఐడియాస్ మీకు ఎలా వస్తాయి? మీరు ఓన్గా అనుకుంటారా, లేకపోతే ఏదైనా బుక్స్ కానీ ఇంకేమైనా ఛానల్స్ కానీ అలా చూసి ఫాలో అవుతూ అంటే నేను కుక్కరీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశానండి. చెప్పడం అన్నదండి, మా నాన్నగారు మ్యాథ్స్లో జెమ్ అండి. మా నాన్నగారు టీచర్, అంటే ఫస్ట్ యాక్చువల్లీ మా నాన్నగారు ఇంజనీర్ రైల్వేలో, కానీ పక్కన 10th పిల్లలకి మ్యాథ్స్ టీచర్గా ఉండేవారు. ఆయన చెప్పడం అన్నది కూడా ఒక ఆర్ట్ అనిపిస్తుంది నాకు. అవునవును, అది జీన్స్ పరంగా కూడా రావచ్చు, మీరు చూస్తూ పెరిగారు కాబట్టి అలా కూడా నేర్చుకోవచ్చు. మా నాన్నగారికి దగ్గర అందరూ రత్నాజీరావు మాస్టర్ గారు అంటే తెలుసు, కానీ పలానా ఇంజనీర్ అంటే ఎవరు తెలియదు మా చిన్నతనంలో. అంత పేరు ఆయనకి ఖరగ్పూర్లో. సో అది నాకు వచ్చిందేమో అనిపిస్తుంది. అది చెప్పడం అన్నది అది కూడా ఒక ఇది. ఆయన దగ్గరికి వెతుక్కు వచ్చేవారండి స్టూడెంట్స్. సో మీకు కూడా వెతికి అక్కడి నుంచి వస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీ భాష కూడా మీరు ఖరగ్పూర్ అంటున్నారు, ఒరిస్సా అంటున్నారు, మధ్యలో మీ అబ్బాయి దగ్గర యూఎస్ వెళ్ళి కొద్ది రోజులు ఉండి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీరు చైల్డ్హుడ్ అంతా కూడా ఖరగ్పూర్ దగ్గరే గడిచింది అన్నారు. మరి మామూలుగా మన తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారు, అసలు చేంజ్ అవ్వలేదు లాంగ్వేజ్? మా అమ్మ మా నాన్నగారు పెంపకం అండి. మేము ఖరగ్పూర్లో నేను పుట్టడం, పెరగడం, పెళ్ళి, నా పిల్లలు పుట్టడం ఖరగ్పూర్. ఒక ఎగ్ తినడం కూడా మాకు అలవాట్లేదు. సో ఖరగ్పూర్ అంటే వెస్ట్ బెంగాల్, చుట్టూ బెంగాలీసే ఉంటారు, హిందీ బెంగాలీస్ తప్ప. మరి బెంగాలీ వంటకాలు ఏమైనా నేర్చుకున్నారు? బెంగాలీ వంటకాలు వచ్చండి, రసగుల్లా చేయగలను. అలాగే వాళ్ళది ఎక్కువ గసగసాలు వేసి పొస్తో అంటారు, ఆడు పొస్తో, అది చేయగలను. అది కొన్ని వంటలు చేయగలను ఓన్లీ వెజ్లోనే. అదేవిధంగా భువనేశ్వర్ వచ్చి 25 ఏళ్ళు ఉన్నాను, నా పెళ్ళయ్యాక భువనేశ్వర్ వచ్చాను, వీళ్ళ వంటలు కూడా చేయగలను. సో ఇన్ని ఉంటాయండి. భువనేశ్వర్ సైడ్ వంటలు ఎలా ఉంటాయి? అక్కడ ఎక్కువ చెన్నాతో అండి, పాల విరుగుతో ఎక్కువ వాళ్ళు స్వీట్స్ చేస్తారు. పాలు విరిగిపోయింది అంటే చెన్నా చేసి ఆ చెన్నాతో ఎక్కువ స్వీట్స్ తయారు చేస్తారు వాళ్ళు.
అంటే పాలు విరిగిపోతే దాన్ని చెన్న అంటారా? విరిగిపోతే అది వేరు, ఆ టేస్ట్ వేరు. విరక్ కొట్టాలి మనం. ఎలా విరక్ కొట్టాలండి? ఇది పాలు చాలా మంది మరిగేటప్పుడు- డౌట్ తెలుసా? పాలు మీరు పన్నీర్ తయారు చేసుకోవడానికి కూడా పాలు విరగొడితే పన్నీర్ అయిపోతుంది అంటున్నారు. అది ఎలా చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా, ఈ టెక్నిక్ చెప్పండి. రెండు రకాలు ఉన్నాయండి. చనా వేరు, పనీర్ వేరు. చనా మీన్స్ మీకు విరుగులా వస్తుంది. అది రావాలి, అది వచ్చినప్పుడు కొన్నిటికి అది వాడతాం. అది ఎలా అంటే పాలు మరిగేటప్పుడు నిమ్మకాయ గింజలు రాకుండా పిండాలి, లేదంటే వినిగారు వేయాలి. వైట్ వినేగారు వేస్తే విరుగుతుంది. అది చెన. కాసేపు వదిలేస్తే ఆ నీళ్ళన్నీ బయటకు కిందకు వెళ్ళి పైన చెన తేలుతుంది. పనీర్ ఎలా చేయాలంటే ఫుల్ క్రీమ్ 1 లీటర్ పాలు తీసుకొని అది బాగా ఉడికినప్పుడు పొంగు పైకి రాగానే పొయ్యి ఆపేస్తాం. ఆపేసేసి అప్పుడు ఇంత పెద్ద కప్పుతో పెరుగు అందులో వేయాలి. పెరుగు వేసేసి ఒకసారి ఇలా గరిటతో 3 సార్లు తిప్పేసి మూతపెట్టి వదిలేయాలి. ఆ వేడి మీదనే పెరుగు వేసేయాలి. ఓకే. మూత పెట్టగానే ఆ పనీర్ ఏంటంటే ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే అది ఇంత లావున పనీర్ తయారవుతుంది. అది తీసి మళ్ళీ ఏంటంటే ఒక ఏ బౌల్లో మీరు ఉంచుకుందాం అనుకుంటున్నారో షేప్ రావాలి కదా దానికి. ముందు మామూలు క్లాత్లో వడకట్టేసి లేకపోతే జల్లెడలో వడకట్టి ఆ క్లాత్ వడకట్టాలండి. కొంచెం వడకట్టకపోతే ఆ మాయిశ్చర్ ఎక్కువ ఉండిపోతుంది. అది ఉండకూడదు మనకి, కాస్త డ్రైనెస్ రావాలి. అప్పుడు ఇంత లావున కంచం లాంటిదో పళ్ళం లాంటిదో పెట్టుకొని అందులో ఈ పనీర్ వేసేసి తట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసేస్తే ఒక అరగంట పెట్టుకోవాలి. తీసాక అది ముక్కలు కోసుకుంటే చాలా మంచిగా వస్తుంది, క్రీమీ పనీర్ వస్తుంది. బయట కొనుక్కునే దానికనే ఫ్రెష్ ఇది. ఇంకా బయట కొన్ని నమ్మలేమండి మనం. చిన్న మైదా కూడా కలుపుతారు వాళ్ళకి ఒకసారి. కాబట్టి ఇంట్లో తయారు చేసుకుంటే అది చాలా మంచిది అన్నమాట. ఓకే. ఇంకో విషయం మీరు అడిగారు కదా నా భాష గురించి, అది చెప్తాను. ఎందుకంటే మా అమ్మమ్మ నాన్నగారి గురించి చెప్పాలి కదా. వాళ్ళు మమ్మల్ని పెంచే తీరు ఎప్పుడు ఇళ్లలో, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పుట్టినరోజు ఇచ్చినా ఏదొచ్చినా కేకులు కట్ చేయడాలు అవి లేదండి. ఏదో ఇంత పరవన్నం పులిహార చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, దండం పెట్టుకోవడం, అమ్మ నాన్నకి దండం పెట్టడం, కాళ్ళకి దండం పెట్టుకోవడం, వాళ్ళు ఆశీర్వదించాక అవి తినేసి ఆడుకోవడం, అలాగ పెరిగాం. భాష అంటే ఇంట్లో ఎప్పుడూ తెలుగు భాషే మాట్లాడుకునేవాళ్ళం అండి. నో హిందీ, నో ఇంగ్లీష్. అస్సలు ఇంగ్లీష్ కూడా లేదు, హిందీ. బెంగాలీ కూడా బయటకు వెళ్తే మాట్లాడేవాళ్ళు, ఇంట్లో మాత్రం తెలుగు. ఇంకా పెళ్ళయింది వచ్చాను భువనేశ్వర్ వచ్చాక మా పిల్లలు అనేవారు మమ్మీ ఇంగ్లీష్లో మాట్లాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. నో, నేను ఇంగ్లీష్లో మాట్లాడు. మీకు ఇంగ్లీష్ బయటకు వెళ్ళి వస్తుంది, బయటకు వెళ్తే ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, కానీ తెలుగు ఎప్పుడు వస్తుంది? తెలుగు రావాలి అంటే ఇంట్లో తెలుగు మాట్లాడాలి. ముందు మాతృభాషను గౌరవించాలి, మాతృభాష బాగా రావాలి, అప్పుడు ఇంకో భాష. నాకు ఇప్పటికీ అంతేనండి. ఇప్పటికీ తెలుగే మాట్లాడతాను. అవసరం ఉంటే హిందీ, అవసరం ఉంటే ఇంగ్లీష్, అవసరం ఉంటే బెంగాలీ, ఒరియా కూడా మాట్లాడతాను. ఒరియా అవసరం ఉంటే ఒరియా రాస్తాను, చదువుతాను, మాట్లాడతాను. అని మా పిల్లలతో పాటు నేర్చుకున్నా. మా పిల్లలు ట్యూషన్ సార్ వచ్చేవారు, ఆయన వెళ్ళాక మళ్ళీ వాళ్ళు బుక్స్ తీసుకొని రాసుకొని అది అంటే ఓ 4 భాషలు వస్తే మంచిది కదా. ఎక్కడికైనా వెళ్తే మనకు అవసరం పడుతుంది. ఏం లేదన్నా బ్యానర్స్ చదవడానికి కూడా మనకు అవసరం పడుతుంది కదా. అలాగా నేర్చుకున్నా. సో మీరే కాదు, ఎక్కడికి వెళ్ళినా మీ తెలుగు ఏంటి ఇంత బాగుంటుందని అడుగుతారు. స్టూడెంట్స్ ఎంతమంది అడిగారు, మేడం మీ తెలుగు ఏంటి ఇంతగా స్పష్టత ఎక్కువ, ఎంత క్లారిటీ, ప్యూరిటీ. అంటే మీరు చెప్పే వరకు తెలియదు, మీరు ఇతర రాష్ట్రాల్లో పెరిగి అక్కడి నుంచి మన తెలుగు దేశానికి వచ్చారు, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నారని తెలియదు. ఇక్కడే పుట్టి పెరిగారని అనుకోవచ్చు. మీ భాష హైదరాబాద్ వచ్చి 10 years అయింది. ఓకే. లక్ష్మి గారు, మీ గురించి మరిన్ని విషయాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. తప్పకుండా. బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్. సూర్యుడికి ప్రణామం, 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 సమస్త ప్రకృతికి ప్రణామం. వెల్కమ్ బ్యాక్. లక్ష్మి గారు చాలా చోట్ల జడ్జిగా చేసినట్టున్నారు. అవునండి. అసలు మామూలుగానే జడ్జి చేయడం కష్టం. అవును కదా. అలాంటిది ఒక కుక్కరీ షోలో జడ్జ్ చేయడం అనేది చాలా చాలా కష్టమేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడు నాకేమనిపిస్తుంది, వండర్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని రకాల వెరైటీస్ అక్కడ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఏది బాగుంది అని చెప్పడం చాలా కష్టం. ఒక దానిలో ఒక టేస్ట్ ఉండొచ్చు, ఇంకో దానిలో ఇంకో టేస్ట్ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఎలా జడ్జ్ చేస్తారు? నేను జడ్జిగా వెళ్ళానండి, వాళ్ళు పిలిచారు. వెళ్తేనేమో అది కొంచెం కష్టమే అండి. ఎందుకంటే
అని బాగానే చేస్తారు. ఎందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ఒక టాలెంట్ గెలవాలనే ఉంటుంది, effort గెలవాలని ప్రతి ఎఫర్ట్ ఒక్కరికి ఉంటుంది, బాగా చేస్తారు కూడా. తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తినాలి అంటే టేస్ట్ కూడా తెలియదు. వాళ్ళకి అన్యాయం చేస్తున్నావా ఏంటి అని ఒక ఫీలింగ్ మాత్రం వస్తుందండి. అయితే అప్పుడు ఏమైంది, ఒకసారి మెయిన్ మాకు ఎప్పుడు ఒకసారి నేర్పారు ఏంటంటే ప్లేటింగ్ మస్ట్ ఫస్ట్ ఐ తింటాయి అండ్ మన నాలుగు తింటుంది. అంటే ఐకి చూడగానే బాగుంది అనిపించాలి, అప్పుడు మనకి టేస్ట్ అనమాట. Yeah. ఇవి ఆ తర్వాత పాయింట్ అప్పుడు వెళ్తుంది మనకి టేస్ట్ అనమాట. కాబట్టి ఫస్ట్ చూడగానే నచ్చాక దానికి కొన్ని పాయింట్స్ వేసేవాళ్ళం, ఆ తర్వాత టేస్ట్ వేసేవాళ్ళం, తర్వాత వాళ్ళు చెప్పే విధానం, ఆ రెసిపీ ఎలా తయారు చేశారు అది కూడా తొందరగా అవ్వాలి. ఇప్పుడు లైవ్ షో వెళ్ళాం అనుకోండి, లైవ్గా వాళ్ళు చేస్తున్నారు వెళ్ళి చూడాలనుకుంటే చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేసేయాలి అక్కడ ఆ ప్లేస్. అది కూడా ఒక టెక్నిక్. నేను మీ దగ్గర చూసాను అది ఒక షోలో మనం కలిసినప్పుడు. కొంతమంది చేసింది చూస్తే నాకు దాన్ని తినాలనిపించలేదు. చాలా డర్టీగా చేయడము, మళ్ళీ దాన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా తొందరగా క్లీన్ చేయకపోవడము, అలా డర్టీగా వదిలేయడము చాలా మందికి తినాలనిపించదు. మీరు చేయడము వెంటనే దాన్ని అక్కడొక్క చిన్నది కూడా చాలా వెరైటీస్ చేశారు ఆ రోజు మీరు, అయినా ఏమీ కూడా అక్కడ ఉండకపోవడంతో నాకు దాన్ని కొంచెం తినాలని ఇంట్రెస్ట్ కలిగింది. అదేనండి మెయిన్ ఏంటంటే తినాలి అనిపించాలి. ఇప్పుడు అది ఎక్కడ చేసామా, ఏ 5 స్టార్ హోటలా చిన్న హోటలా అది కాదు ముఖ్యం, అక్కడ నీట్గా ఉందా లేదా అది ముందు ముఖ్యంగా చూసుకోవాలి. నేను చేసింది, నేను ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళినా, నేను కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కాంటెస్ట్ చేసినప్పుడు ఆ సార్ కూడా అదే చెప్పారు. మీరు చేస్తున్నారు ఒక పక్క మీడియా వాళ్ళు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, నా చేతులు కదులుతున్నాయి. సో లాస్ట్కి అడిగాను సార్ని, ఎందుకు సార్ మీరు అందరూ నన్నే చూశారు ఆ రోజు నేను చాలా నర్వస్ ఫీల్, ఎందుకంటే జడ్జెస్ అందరూ నాకే చూస్తున్నారు, అది నాకు తెలుసు. వాళ్ళు అన్నారు, నై లక్ష్మీజీ आप जब कर रहे थे तो आपका जुबान चल रहा था, हाथ भी चल रहा था, जैसे कि पूरा नीट एंड क्लीन कर चुके हैं और प्लेटिंग इतना सिंपल है, बहुत सुंदर था. అది వాళ్ళు చెప్పారనమాట. అది నేను చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి కాంటెస్ట్కి ఒక్కొక్కళ్ళకి పార్టిసిపెంట్ ఎవరో చేశారో వాళ్ళందరికీ ఒక్కొక్క హెల్పర్స్ ఉన్నారు. ఎవరికి కొడుకు, ఎవరికి హస్బెండ్, ఎవరికి చెల్లెలు, ఎవరికి కూతురు, నేను ఒక్కరిని అక్కడ రోజు. అది కూడా అబ్జర్వ్ చేశాను నేను. అది చూసి సార్ అన్న వాళ్ళు బాంబే నుంచి వచ్చారండి. వాళ్ళు హైటెక్లో అయింది ఒకసారి నేను పార్టిసిపేట్ చేస్తాను, బాంబే నుంచి వచ్చారు చెఫ్స్. వాళ్ళు అన్నారు, అసలు మీరు చేసే విధానం చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక పక్క చేస్తున్నారు, ఒక క్లీన్ చేసేస్తున్నారు. అది నాకు ఇంట్లో కూడా అలవాటు అండి. అంతే, ఆ అలవాటు మనకి ఉండాలి. అది స్పాట్లో రమ్మంటే రావు. కొన్ని అలవాట్లు మనకు ముందు నుంచి ఉంటే ఆటోమేటిక్గా మన చేతులు వెళ్ళిపోతాయి అలా. సో అది వాళ్ళకి నచ్చి అప్పుడు నాకు ప్రైజ్ ఇచ్చారండి. 25,000 ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదంటే నాన్ వెజ్కి వెళ్ళిపోయిందమ్మా, హాఫ్ మార్క్ ఎక్కువ అయిపోయింది అమ్మాయికి. ఆయన బాధపడ్డారు సార్. ఓకే సార్ 600లో నేను సెకండ్ వచ్చానంటే చాలా గ్రేట్ నా కోసం అసలు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే. ఇప్పుడు చాలామంది ఇలా మీలాగే చెయ్యాలనుకోవడము, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వడము అలాంటిది ఏమైనా జరిగిందా మీ ఫ్యామిలీలో? జరిగాయండి. మా సిస్టర్ చేస్తుంది ఇప్పుడు. మా సిస్టర్ ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉంటుంది. తను చాక్లెట్స్ చేసి సేల్ చేస్తుంది, అబ్రాడ్ పంపిస్తుంది, బాంబే అంటే ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తూ ఉంటుంది ప్యాక్ చేసి. అండ్ ఏమైనా హెల్ప్స్ ఐడియాస్ అది హెల్ప్ అంటే ఇస్తూ ఉంటాయి. తనకు కూడా కొన్ని క్రియేటివిటీస్ ఉన్నాయి. ఓకే. సో అది డెవలప్ చేసుకుంటుంది. స్టార్ట్ చేసింది ఒక 1 year అయింది. సో బాగానే నడుస్తుంది తనకు కూడా. ఇంకా నా స్టూడెంట్స్ అంటే ఇంక చెప్పక్కర్లే, వాళ్ళు అదే మిమ్మల్ని చూసి నేర్చుకుని వాళ్ళు కూడా లైక్ బిజినెస్ లాగా చేస్తున్నారు. మ్యాక్సిమం బిజినెస్ చేస్తున్నారు. క్లాసెస్ అయితే ఇప్పుడు దాకా ఎవరు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి మేడం. మీలాగా నాన్ స్టాప్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి కదా. లక్ష్మి గారు, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. బ్రేక్ఫాస్ట్ షోలో మరో షార్ట్ బ్రేక్. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. సహజంగా మీరు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు? నేను ప్యూర్ వెజ్ అండి. ప్యూర్ వెజ్ అండ్ మన ట్రెడిషనల్ ఫుడ్డే ఇష్టపడతా. పులిహారని, పరవన్నం, బొబ్బట్లు, నాకు ఇవన్నీ చాలా ఇష్టం. ట్రెడిషనల్లోనే ఎక్కువ ఇష్టపడతా. అయితే పిల్లలకి ఇష్టం అన్నప్పుడు కొన్ని మనం చేంజెస్ చేసుకోవాలి. కాకపోతే మన పూజలు అవి యథావిధిగానే చేసుకుంటాం. అవి అక్కడ వాటిల్లో ఎక్కడ కాంప్రమైజ్ చెయ్యను.
అది మాత్రం నాకు అదే ఇష్టం. ఎందుకంటే మనం ఎందుకు మనం వదులుకోవాలండి, ముందు మన పద్ధతులు మన సో మన అలవాట్లను ట్రెడిషనల్ ఫుడ్ని ఇలా క్లాసెస్లో ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నించారా? ఒకటి రెండు క్లాసెస్లో ఈవెంట్స్ బయట చేయాల్సి వచ్చిందండి. మన చట్నీస్లో వాటిల్లో చాలా ఈవెంట్స్ చేశాను. ఆ ఈవెంట్స్ చేసేటప్పుడు వారు వెరైటీస్ చెప్పమనేవారు. అంటే యాజ్ ఏ బ్రాహ్మిన్గా నా వంటలు కొన్ని వేరేగా ఉంటాయి. ఆ వంటల్లోనూ ఇంకొంచెం ఏంటేంటి వేస్తే టేస్ట్ వస్తుంది అది కొంచెం చూపించమని, అంటే పిల్లల బాక్సుల్లో కానీ ఇంకా పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లోకి కొంచెం హెల్దీగా అడిగేవారు అనమాట. అవి చాలా క్లాసెస్ చేశాను. ఆ క్లాసెస్ చేసినప్పుడు వాళ్ళు రాసుకొని చేసి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టేవారు, ఇవాళ ఇలా చేశాను మేడం, పిల్లలు తిన్నారు అలా అనమాట. నేను ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడిగాను, అవునండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే డెకరేట్ చేయడంలో ఏమైనా కొద్దిగా టెక్నిక్స్ ఫాలో అవ్వాలా, లేకపోతే రెసిపీ ప్రిపరేషన్లో ఏమైనా కొద్దిగా టెక్నిక్స్ ఉంటాయా, ఎలా చేయాలి? రెసిపీ ప్రిపరేషన్లో కొన్ని ఉంటాయండి, కొన్ని బాక్స్ వాళ్ళు ఓపెన్ చేయగానే వావ్ ఎమ్మీ అనిపించాలన్నమాట. అది కూడా కొంచెం ఉంటుంది. అలాంటప్పుడు అంటే ఒక పక్క కొంచెం చిప్స్, ఒక పక్క కొంచెం ఫ్రూట్స్ ముక్కలు, యాపిల్ కాకుండా ఏవైతే కట్ చేసినా పాడవు అనుకున్నవి లైక్ పామోగ్రనేట్ అలాంటివి ఏవైనా. అండ్ ఒక చేసిన బాక్స్లో మెయిన్ టిఫిన్ కొంచెం హెల్దీగా చూసుకోవాలి. అది బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు అండి, బ్రెడ్తో చేసుకోవచ్చు, ఓట్స్తో చేసుకోవచ్చు. మన రోల్స్ ఫ్రాంకీ అని తింటారు బయట, ఆ ఫ్రాంకీస్ ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా. ఫ్రాంకీ చేసేసి దానికి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసి వాళ్ళకి బాక్స్లో పెట్టండి. ఏదైతే చల్లారినా తినగలమో అది మీరు చూసుకోండి, అది పెట్టుకుంటే వాళ్ళు తింటారు పిల్లలు హ్యాపీగా. తినలేదని వచ్చాక వాళ్ళు దెబ్బలాడి వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి పాపం వాళ్ళు ఎలా తింటారు? అందులో ఇవాళ రేపు పిల్లలకి టేస్ట్ కావాలి, ఏదో పూర్వంలా కాదు ఏదో అమ్మ చేసింది పెట్టిందా తిన్నామా అదే కాదు కదా ఇప్పుడు. సో వాళ్ళకి హెల్దీగా చేసి ఆ హెల్దీగా ఎలా చేయాలి, అది ఎలాగ ఐకి బాగుండాలి, వాళ్ళు ఓపెన్ చేయగానే అమ్మి అనిపించాలి, అప్పుడు వాళ్ళు తినాలి. చాలా ఉన్నాయండి, రోల్స్లో ఉన్నాయి, ప్లస్ మన బ్రెడ్తో చేయవలసినవి ఉన్నాయి. హాట్ డాగ్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పొడుగ్గా హాట్ డాగ్స్ అని వస్తాయండి, పొడుగ్గా ఉంటాయి అవి. వాటిని మధ్యలో కట్ చేసి ముందు కూర తయారు చేసుకుంటాం. ఎనీ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ వేసి ఒక ముద్ద కూర తయారు చేసి ఆ కూరని కొంచెం ప్యాన్ ఫ్రై చేసేసి ఆ బ్రెడ్ మధ్యలో పెట్టేస్తాం. పెట్టేసేసి అప్పుడు అది క్లోజ్ చేసి కొంచెం బటర్ వేసి కాల్చేసి దాని మీద వేడిగా ఉన్నప్పుడు కొంచెం నువ్వులు జల్లేస్తాం. ఆ నువ్వులు కూడా కొంచెం మంచిది, అది బాక్స్లో పెట్టేసేయండి. అది చల్లారనే ఏం కాదు, బాగుంటుంది. ఆ పక్కన కొంచెం చిప్స్ వేయండి వాళ్ళకి. ఎందుకంటే ఈ చిప్స్, ఈ ఫ్రైమ్స్, ఈ లేజ్ ఇవన్నీ కొంచెం క్రేజీ కదా, పిల్లలు తినడానికి క్రేజీ. కొంచెం చిప్స్ వేయండి. ఈచ్ అండ్ ఈవెన్ మనం అన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. ఆఖరికి మన ఈ పొటాటో కుర్కురే ఉంటుంది, అది కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయండి, కొన్ని వందల రెసిపీస్ ఉన్నాయి. మరి ఎలా మీకు ఇవన్నీ ఎలా తెలుసు? అంటే కొన్ని నెట్లో సెర్చ్ చేసుకుంటూ ఉంటాను, ఇంకా ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాను. నాకు ఏదైనా బుర్రలో ఒక ఐటెం వచ్చింది అంటే ఎక్కడైనా చూసానంటే దానికి ఇంకా వేరియేషన్స్ ఏంటి. ఇప్పుడు చాలా కొన్ని ఇప్పుడు ఫుడ్ ఛానల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి, అందులో ఏమైనా నాన్ వెజ్ చూపిస్తే ఆ నాన్ వెజ్ బదులు పనీర్ వాడేసేసి దాన్ని క్రియేట్ చేసుకోవడం అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు అందరూ నాన్ వెజ్ అడుగుతున్నారండి. ఈవెన్ కేక్ కూడా బయట కొనుక్కు తినడానికి భయపడుతున్నారు. అంటే రాస్తాడు వాడు వెజ్లోనే ప్యూర్ వెజ్ అంటాడు, కానీ అది ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. సో ఇది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది లైవ్లో చూస్తే తప్పితే మనకు తెలియదు కదా. సో ఏదైనా మనం మార్కెట్లో కొనుక్కుని తినడం తప్పితే మనకు అసలు చాలా, ఇప్పుడు మీరు చాక్లెట్స్ అంటున్నారు, అబ్బా అంత ప్రొఫెషనల్గా చాక్లెట్స్ తయారు చేసి మళ్ళీ బిజినెస్ చేయడం వల్ల వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి, ఆ టెక్నిక్స్ మనం యూజ్ చేసామంటే బాగుంటాయి. కానీ ఒక్కసారి హోమ్ మేడ్ చాక్లెట్స్ తిన్నారంటే కొనుక్కుని తినలేరండి. కొనుక్కున్నవన్నీ ఏంటంటే వాళ్ళు స్టెబిలైజర్ వాడతారు, అంటే చాక్లెట్ ఎన్నాళ్ళైనా పాడవకుండా. ఇప్పుడు లైక్ రెడీమేడ్ కేక్లో జెలటిన్ వాడతారు, కేక్ జెల్ వాడతారు. ఇవన్నీ మన ఇంట్లో చేసుకునే కేక్లో వాడమండి. అసలు నేను తేను ఇంటికి. మరి ఆ కేక్ ఎన్ని రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది? నాది ఒక 4 days బయట ఉంటుందండి. సమ్మర్ అయితే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి, అదే వింటర్ అయితే 1 week బయట ఉంటుంది. బయట ఉంటుంది. ఆ క్రీమ్ కూడా నేను మామూలు క్రీమ్ వాడండి, నాన్ డైరీ క్రీమ్ వాడతాను ఎక్కువ, 90%. నాన్ డైరీ క్రీమ్ మీన్స్ సోయాబీన్తో తయారైన క్రీమ్, అది ఫ్యాట్ ఉండదు, హెల్దీ, మీకు అక్కడ హెల్దీ. అండ్ కలర్స్ అన్నీ ఏం చేస్తానంటే ఐసింగ్ మీద కలర్స్, పువ్వులు, ఫ్లవర్స్ ఇవి పెడతాం కదా, అది బీట్రూట్ పౌడర్, ఆరెంజ్ పీల్ చేసి అది ఎండపెట్టి పౌడర్ నిన్నే చేసుకొచ్చా ఇంట్లో. నిన్నే ఆరెంజ్ అని ఆ తొక్క తీసిన తర్వాత కమలాపళ్ళు లోపల తెల్లదంతా గోకేసేసి ఆ పైన పీల్ ఒకటి ఎండపెట్టి 2 రోజులు ఎండితే ఎండిపోతుంది, అది గ్రైండ్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఆరెంజ్ కలర్ వస్తుందండి.
చాలా బాగా వస్తుందండి. అదేవిధంగా క్యారెట్ ఐసింగ్స్ కూడా ఓన్లీ ఈ కలర్స్ వేస్ట్ చేయొచ్చండి. అసలు నిజంగా ఫుడ్ కలర్స్ గురించి అసలు ఎన్ని వస్తున్నాయంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వల్ల లైక్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈ టైంలో మీరు బీట్రూట్ అన్నారు, ఆరెంజ్ అన్నారు, క్యారెట్ అన్నారు, వీటితో న్యాచురల్ ఫుడ్ కలర్స్ అనేవి చేసుకొని పెట్టుకోవడం చాలా చాలా మంచి చేసుకోవచ్చు. నేను నా స్టూడెంట్స్ ఆన్లైన్లో చూపిస్తాను, వాళ్ళకి చెప్తాను ఎలా చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో వచ్చారనుకోండి, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కలిపి కూడా చెప్తా. ఒక్కోసారి ఆన్లైన్లో ఒక అమ్మాయి, ఆఫ్లైన్లో ఇద్దరు పిల్లలు కూర్చుంటారు. వీళ్ళేమో చేస్తారు, వాళ్ళు చూస్తారు, జూమ్ చేసి వాళ్ళకి ఆ క్రిస్పీనెస్ అది ఎలా ఉన్నది అనేది పాపం వాళ్ళకి కనిపించదు కదా, దూరం డిస్టెన్స్ కదా, ఎక్కడ యూఎస్ ఎక్కడ మనం. సో వాళ్ళకి జూమ్లో ముక్క బిస్కెట్ విరిపి చూపిస్తా. ఆ విరిపినప్పుడు ఇలా తుళ్ళుతుందో చిన్న పార్ట్, అది కూడా వాళ్ళు చూడాలి. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది ఎలా వచ్చిందని. ఏదో చేసామా చూపించామా అయిపోయిందా మన డబ్బులు వచ్చాయా అది కాదు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మన క్లాస్ని. అది నా సిస్టమ్ అనమాట. అందుకు వాళ్ళు లైక్ చేస్తారు. స్లోగా డెవలప్ అవుతున్నది, ఇంకా స్లోగానే డెవలప్ అవనండి, ఏం తొందర లేదు అనిపిస్తుంది నాకు. ఓకే, మంచిగా అయినప్పుడు స్లోగానే అవుతుంది. అది హ్యాపీగా ఉన్నంత వరకు, ఆ వర్క్ ని మీరు ఎంజాయ్ చేస్తూ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నంత వరకు ఎవ్రీథింగ్ హ్యాపీ. ఎస్ అండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. చేసుకునే వాళ్ళు కూడా మా పిల్లలు తింటున్నారు మేడం, అసలు ఏంటి ఆ బిస్కెట్స్ చేయగానే ఇలా అయిపోతున్నాయి, అసలు వాళ్ళు ఉండటం లేదు, ఇన్నేసి చేస్తున్నాను అయిపోతున్నాయి అంటే, అమ్మ పిల్లలు తినే వయసు అది, పిల్లల కోసమే కదా ఇష్టంగా తినే టేస్ట్ కూడా రావడం అనేది నిజంగా హ్యాపీ. ఇప్పుడు ఓట్స్ అండ్ ఆల్మండ్స్ కుకీస్ ఉంటాయండి, నాది జాగ్రీ పౌడర్ వేసి చేస్తా, పంచదార బెల్లం వేస్తాను. అది ఓట్స్, ఆల్మండ్ పౌడర్, బెల్లం, చిటికేడు బేకింగ్ సోడా, అంతే. ఇవి వేస్ట్ చేస్తాము. ఎంత టేస్ట్ ఉంటాయో, ఎంత క్రిస్పీ ఉంటాయో. ఇప్పుడు బయట చాలా మంది డయాబెటీస్ అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు, బ్రహ్మాండంగా తినొచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ వస్తారు నా దగ్గర, వాళ్ళకి స్పెషల్ గా ఏమైనా వెరైటీస్ అంటే వాళ్ళకి ఆ రెసిపీస్ వేరు ఉంటాయి, ఆ క్లాస్ వేరు ఉంటుంది. లేదు మిక్స్ చేసి చెప్పమంటే వెగాన్ ఒకటి, డయాబెటీస్ అదొకటి ఇదొకటి, అలాగ 3-4 చూపించి వాళ్ళకి రెసిపీస్ ఇస్తానన్నమాట. అంటే చూపించడం ఒక 3 or 4 ప్రాక్టికల్లీ చూపించి, తక్కినవన్నీ ఒక 10 to 12 రెసిపీస్ ఇచ్చేస్తా. ఎందుకంటే బేసిక్ చూస్తే చాలు. ఎవ్రీ కేక్ ఒకేలా మిక్సింగ్ ఉంటుంది. మిక్సింగ్ ఫోల్డింగ్ చూస్తే తక్కినవన్నీ వాళ్ళు రెసిపీ చూసి ఫ్లేవర్స్ నట్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇన్ని చూపించి వాళ్ళకి బోరు, నాకు బోరు, టైం కూడా వేస్ట్. అవునవును, టైం అంటే గుర్తొచ్చింది. ఖాళీ టైంలో ఈ కుక్కరీ ఐటమ్స్ ప్రిపేర్ చేయడము, క్లాసెసే కాకుండా ఇంకా ఏం చేస్తూ ఉంటారు? అసలు సహజంగా హాబీస్ ఏంటి, టైం ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? నేను ఎక్కువ టీవీ షోస్ అప్పుడప్పుడు చూస్తానండి. ఈ ఫుడ్ ఛానల్ చూస్తాను, మన కొన్ని ఛానల్స్ చూస్తానండి. ఈ యాదగిరి ఇది కూడా, ఈ ఛానల్ కూడా చూస్తూ ఉంటాను. ఇలాగ బ్రేక్ఫాస్ట్ షోలో ఏదైనా వస్తే, ఎవరైనా బ్రేక్ఫాస్ట్ వచ్చింది కాబట్టి మీరు డెఫినెట్గా చూస్తారు, ఫుడ్కి సంబంధించింది కాబట్టి చూస్తూ. కానీ ఇక్కడే ఫుడ్ ఉండదు. ఇంకా మామూలుగా అయితే ఎంబ్రాయిడరీ చేసేదాన్ని, అవి కొంచెం తగ్గించాను. కానీ ఇంట్లో ఉన్న శారీ ఫాల్ కుట్టుకోవడం, పీకో చేసుకోవడం, బ్లౌజులు కూడా కుట్టేదాన్ని. ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయి అది కొంచెం వెనక్కి పెట్టాను. ఇంకా ఇల్లు డెకరేషన్, హోమ్ నాకు ఇష్టం అండి. ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకుంటూ ఉంటున్నా, అలాగా అదొకటి చాలా ఇష్టం. దేవుడి దగ్గర నీట్ డెకరేషన్. భక్తి ఎక్కువ? భక్తి అని లేదు, భక్తి అని కాదు, అంటే మనకు అది చూడగానే దేవుడికి అబ్బా ఎంత బాగుందో అనిపించి, అంటే నాకు అనిపించాలి, ఎవరికో అవసరం లేదు. ఇప్పుడు మనకు ఎలా మనం చేసుకుంటాం, పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. లలితా శాస్త్రం చదువుకుంటూ ఉంటాం, సామూహికంగా జనాలను పోగొట్టేసి అందరం కలిసి చదువుకుంటాం. మీరు ఫస్ట్ అన్నారు, పొరపాటుగా అన్నారు ఏమో నాకు తెలియదు, కావాలని అన్నారో తెలియదు, కానీ కృతులు కూడా నేర్చుకున్నాను. అవునండి, మా కోసం ఒక్కటి పాడగలరా? అసలు ఒక 25 years అయింది టచ్ లేదండి. ఏం గుర్తులేదా? గుర్తున్నా శృతి రాగాలు రావండి. మరి మీకు ఇష్టమైన పాట ఏదైనా పాడండి మరి మా కోసం. అనంత శయన ఆదిశేష శ్రీనివాస శ్రీ వెంకటేశ, అనంత శయన ఆదిశేష శ్రీనివాస శ్రీ వెంకటేశ, రఘుకుల తిలక దశరథ తనయ, రఘుకుల తిలక దశరథ తనయ, సీతాపతే శ్రీరామచంద్ర, సీతాపతే శ్రీరామచంద్ర, వేణువిలోల విజయ గోపాల, వేణువిలోల
విజయ గోపాల గోవర్ధనధర గోకుల బాల గోవర్ధనధర గోకుల బాల అనంత శయన ఆదిశేష శ్రీనివాస శ్రీ వెంకటేశ. నిజంగా నాకు సినిమా అన్నమయ్య అనుకుంటా, అందులో రామదాసు అన్నమయ్య వాళ్ళ మదర్, రామదాస్ కన్ఫ్యూజ్ అవుతున్నాను, అన్నమయ్య మదర్ అన్నమాట. నాకేం తెలుసు లోకజ్ఞానం లేని దాన్ని అంటూ ఉంటుంది, కానీ అన్ని విషయాలు ఆవిడికి తెలుసు. లేదు, ఇది నేను చిన్నప్పుడు బాలికాష్కి వెళ్ళేదాన్ని అండి, సాయిబాబా బాలికాష్కి వెళ్ళేదాన్ని. సో అప్పుడు నాకు ఆయన గురుమ లేడీ నేర్పించారు. అది అయిపోయింది, నేనేమో ఒక భజనకు తీసుకెళ్ళారు నన్ను ఆవిడ. భజనకు తీసుకెళ్ళి సరే భజన అవుతుంది, చిన్నదాన్ని, చాలా చిన్నదాన్ని, 3rd క్లాస్ అనుకుంటా, నిద్ర వచ్చేస్తుంది, భజన అవుతుంది రాత్రి అనమాట, 7 నుంచి 8 ఏదో. అంటే ఎలా వచ్చిందో ఊపు తెలియదండి, ఈ పాట పాడేశానండి వెంటనే. భజన ఉంటుంది కదా, భజన ఒకటి పాడితే కోరస్, అవునవును, పాడింది ఎలాగ వచ్చిందో ఆ భగవంతుడు తెలియాలి, పాడేశాను. పాడిన తర్వాత అయిపోయింది, అందరూ చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు ఇదేంటి ఇలా పాడేశాను నేను అంటే, అది మనం మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటేనంటే అది అవుతుందండి. అది దేవుడి పూజ అవనండి, మనం ఏదో ఏ పని అవ్వనండి, సంకల్పం అనేది గట్టిగా ఉండాలండి, అది నా నమ్మకం. మరి మీరు చిన్నతనంలో కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా అనుకున్నారా, నేను ఇలా ఒక ఫుడ్ ఎక్స్పోర్ట్గా అవుతాను, చాలా మంది స్టూడెంట్స్ని మంచి వంటకారులుగా తీర్చిదిద్దుతానని అనుకోలేదు. ఎందుకంటే మేము హైదరాబాద్ రావడం కూడా మా వారికి అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయ్యింది. వచ్చేదాన్ని ఏదో మా అక్క వాళ్ళ ఇంటికి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఉండడానికి వస్తాం అన్నది మేము అనుకోలేదు అసలు. ఈయనకి ట్రాన్స్ఫర్ అయింది, వచ్చాము. వచ్చిన తర్వాత కూడా చాలా లోన్లీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే భువనేశ్వర్లో నాకు పెద్ద గ్రౌండ్, ఫ్రెండ్స్ చాలామంది, కిటీ పార్టీస్, లలిత సహస్రం, విష్ణు సహస్రాలు చేసుకోవడం, నవరాత్రులు చేసుకోవడం అన్నీ ఉండేవన్నమాట. ప్లస్ టప్పర్వేర్ బిజినెస్ చేశాను, 12 years టప్పర్వేర్ బిజినెస్ చేశాను. ఎక్కడికక్కడ మీరు ఏ వాతావరణంలో అక్కడ బిజీగా ఉండిపోయారండి ఎప్పుడు కూడా. టప్పర్వేర్ బిజినెస్ వల్ల నాకు వాళ్ళు టప్పర్వేర్ కంపెనీ ఆగ్రా పిలిచి ఆనర్ చేసి శారీ, ఒక పెండెంట్, గోల్డ్ పెండెంట్ అది ఇచ్చారు అప్పట్లో. సో అందులో కూడా ట్రైనింగ్స్ ఉండేవి, అన్ని అచీవ్ చేసేవాళ్ళు, నెలకి ఇంత టార్గెట్ ఇచ్చేవాళ్ళు, అది చేసేదాన్ని. సో అది చేస్తూ కిటీ పార్టీస్, ఈ పిల్లల చదువులు, ఇలాగా అయిపోయింది. ఇది చేస్తానైతే ఇప్పుడు అనుకోలేదు. ఇందులో ఒక గుర్తింపు వచ్చింది, ఒక ఆనర్గా వాళ్ళు ఈ మన ఉమెన్స్ డేస్కి లాస్ట్ 2 years నుంచి ఆనర్స్ చేశారు ఇద్దరు సంస్థ వాళ్ళు పిలిచి. ఓకే. సో ఒకసారి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు పిలిచారు, అక్కడికి వెళ్ళాము. సో వాళ్ళు ముందు ట్రైనింగ్ ఇమ్మన్నారు వాళ్ళ స్టాఫ్కి. చాలా మంచి, అంటే ఎలాగ చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆ జిఎం, వాళ్ళ సిడిఓ, వాళ్ళు ప్రోటోకాల్ అంటేనండి లైఫ్లో మర్చిపోలేనండి, మంచి ప్రోటోకాల్ వాళ్ళది. నేను అడగాల్సిన టైం వచ్చింది, మీరు కూడా చెప్పేస్తున్నారు. మీరు లైఫ్లో కాస్త బాధపడి ఏంటి ఇట్లా అయింది అనుకున్న సందర్భం ఏంటి? అదా, మా పిల్లలు దూరంగా ఉన్నప్పుడు అండి. మా పెద్దవాడు మా పెద్దవాడు మణిపాల్ వెళ్ళాడు బీటెక్ చేయడానికి. చాలా బాధపడని రోజు లేదు. దానికి సంబంధించి కూడా మీ దగ్గర నేను ఒక స్టోరీ విన్నాను. మీ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయిని చేయడం కోసం ఇంటిల్లి పాదిని ఫైట్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి, వేరే స్టేట్ అమ్మాయి, మీ భాష కానమ్మాయి, మీ ఇది కానమ్మాయిని మీరు మీ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేసి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి చాలా కష్టపడ్డారని విన్నాను. ఒక్కసారి టూకీ కాదు. అవునండి, వాళ్ళ ఇష్టపడిన వాళ్ళు చేయడం తప్పేం లేదు కదండి. ఇప్పుడు మనతో బాగుండి, మనతో హ్యాపీగా ఉండి, మనతో కలిసిపోయే అమ్మాయి కావాలి, కానీ మన వాళ్ళ అమ్మాయి వచ్చి మనతో దెబ్బలాడి మనల్ని బయటకు ఎంటేసి వాళ్ళతో సరిగ్గా ఉండక ఏం లాభం అండి? నేను యాజ్ ఎ బ్రాహ్మణ్, నో ప్రాబ్లం, బ్రాహ్మణ్ నేను పుట్టాను, కానీ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా బ్రాహ్మణే కదా. ఇప్పుడు నా కొడుకు ఇష్టపడ్డాడు, చేసాం, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, ఎంతో చక్కగా రోజు గంట మాట్లాడుతుంది నా కొడుకు నాతో. ఇప్పుడు మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయండి. అలాగని షో చెయ్యను నేను. నన్ను చూస్తే ఎవరు ఈవిడ ఇంత మంచిదా ఇంత అనుకోరు. ఎందుకంటే నేను అలా ఉండలేనండి. అంటే లోపల ఒకలాగా పైలో ఒకలాగా ఉండలేను, ఎలా ఉన్నానో ఒకేలా ఉంటాను. సో నా కొడుకు ఇక్కడ మణిపాల్ వెళ్ళాడు బీటెక్ చేయడానికి, మా పెద్దవాడు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా పిల్లలిద్దరూ, నేను మా మామగారు, జాయింట్ ఫ్యామిలీ కొన్నాడు, తర్వాత నేను మా మామగారు, నా పిల్లలు. మా హస్బెండ్ ఎప్పుడూ టూర్స్, అంటే స్టేట్ బ్యాంక్ కదా, ఎవ్రీ 3 years ట్రాన్స్ఫర్స్ ఉండేవాడు. నా పిల్లల కోసం, చదువు కోసం భువనేశ్వర్లో ఉన్నాం. ఇద్దరు చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. వాడు మణిపాల్ వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. తర్వాత ఈ ఊరు వచ్చినప్పుడు మా చిన్నవాడిని భువనేశ్వర్లో వదిలేసి వచ్చాం.
భువనేశ్వర్లో వాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అప్పుడు కూడా 6 months డిప్రెషన్ అయిపోయింది నాకు. పిల్లలు ఇద్దరు దూరం అయిపోయారు, అంటే ఒక చెప్పలేని బాధ. అది అర్థం చేసుకోగలను, అండర్స్టాండ్. అయితే ఇప్పుడు ఈ బాధ వద్దండి, ఇంకా హ్యాపీగా ఉండే సిచ్యుయేషన్ చెప్పండి. జీవితంలో చాలా సంతోషంగా ఫీల్ అయిన సందర్భం. సంతోషం అంటేనండి, మా పెద్దవాడికి యూఎస్లో మంచి జాబ్ వచ్చింది, అదొక సంతోషమైన విషయం. ప్లస్ మా వారికి ప్రమోషన్స్, అది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అండ్ నాకు అంటే ఇప్పుడు మన రామోజీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు చూడండి, అది చాలా హ్యాపీ అనే విషయం అండి. అంటే కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నప్పుడు, మనకు ఒక డ్రీమ్ ఉన్నప్పుడు, మనం వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి మనకు ఒక పిలుపు రావడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అనేది నిజంగా హ్యాపీ. చాలా మంది ఫ్యాకల్టీస్ లో నన్నే వాళ్ళు చూస్ చేసుకున్నారు. అంటే అది కూడా ఏంటి, చూసి మన ఆడియోలు వీడియోలు చూసి నన్ను సెలెక్ట్ చేసుకుని నన్ను పిలిచారు. అప్పుడు నేను స్టన్ అయిపోయాను అనమాట. నేను ఎంత కెపాసిటీ ఉందా నాలో అని ఒక ఆలోచన వచ్చింది. మా స్టూడెంట్స్ అందరికీ మెసేజ్ పెడితే, లేదు మేడం మీలో ఉంది ఆ గట్స్, వెళ్ళండి. ఇప్పుడు మీ షోకి వచ్చే ముందు కూడా నా స్టూడెంట్స్ రాత్రి పెడితే అందరూ మేడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది, మీరు అసలు యాక్చువల్లీ దానికి మీరు అర్హులు మేడం, అలాగే మీరు ఫీల్ అవ్వకండి. నేను అన్నాను అనమాట, కొంచెం నర్వస్గా ఉందరా లైవ్ షోటా అంటే, లేదు మేడం మీరు ఏం నర్వస్ లేదు, నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే నా దగ్గర మాక్టైల్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకుని బాయ్స్ ఆ మెనూలో పెట్టుకున్నారండి. ఆ అబ్బాయి ఎంతో మంచిగా ఫీల్ అవుతాడు అనమాట. అసలు ఆ మెనూ అసలు ఇప్పట్లో అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా కుకరీ సైడ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ అని ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రెండ్ మారిందని చెప్పుకోవాలి. అవునండి, చెప్పుకోవాలి. నిన్నే ఒక కాల్ వచ్చింది. మరి ఇలా ఫుడ్ రంగంలోకి అంటే ఏదైనా సరే, మీరు మాక్టైల్స్ అన్నారు, కుకీస్ అన్నారు, గ్లూటెన్ ఫ్రీ అన్నారు, ఇలా రకరకాల వెరైటీస్ తయారు చేయడం, అదొక బిజినెస్గా పెట్టుకోవడం, ఇలా రావాలనుకునే వారికి, ఈ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి మీరు ఏం సలహా ఇస్తారు? నేను చెప్పేది ఒకటే ఏంటండి, దేనికైనా పేషెన్స్ కావాలండి. ఏ పనైనా ముందు పేషెన్స్ కావాలి. ఎంత పెద్ద చెఫ్ అవని, ఎంత పెద్ద బేకరీ ఐటమ్స్ చేసేవాళ్ళని పాడవుతాయి కంపల్సరీగా. ఒక్కొక్కసారి బయట అట్మాస్ఫియర్ కూడా కేక్ పాడవుతుందండి. మే నెలలో చేసేది, నాతోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మే నెలలో క్లాసెస్ చేస్తుంటే కేక్ తయారు చేశాను, ఓవెన్లో పెట్టానండి, అది ఫుల్ పాడైపోయింది. అది ఎలా అయిందంటే పొంగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ స్టూడెంట్ ముందు నేను ఎలా ఫీల్ అవుతానో చెప్పండి. ఇంకా నాకు ఏం చేయాలో బాధపడలేదు. తనకి ఎలాగో చెప్పాను, తను కూడా నో ప్రాబ్లం మేడం, ఓకే ఇట్స్ అవుతుంటుండే. తర్వాత నా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నా సీనియర్స్ పుణే బొంబాయిలో ఉన్నారు, వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేసి ఏంటి ఇలా అయింది, ఎందుకు అయింది అంటే, లక్ష్मी जी जो बाहर का क्लाइमेट होता है ना, वो जो गर्म के वजह से మే నెలలో అంటే హాట్ ఎక్కువ కదా, అది కూడా అంటే కారణం కేక్ ఒక కేక్ పాడవ్వాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి, ఒకటని చెప్పలేం. అది ఎవరికైనా జరుగుతుంది. కాబట్టి ఒకసారి పాడైంది, అయ్యో ఇంక నేను చేయలేని అనుకోకండి. చేస్తూ ఉంటే అది సక్సెస్ వస్తుందండి. ఓకే, పాడవుతాయి, ఎంత పెద్ద చెఫ్లకైనా పాడవుతాయి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్లు లోపల కిచెన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళకి మాడతాయి, వాళ్ళకి పాడవుతాయి, వాళ్ళకే అవుతాయి. మనిషి అన్నాక తప్పులు జరుగుతాయండి, చేసేది మనుషులే తప్పులు కదా. అది మనం పాజిటివ్గా తీసుకుని, ఓకే ఇవాళ పాడాను, అయితే ఆ నిమిషం నర్వస్నెస్ వస్తుంది, కాదన్న బాధ అనిపిస్తుంది, దాన్ని కవర్ చేసుకుని వెళ్ళిపోతే ఎవరైనా చేయగలరండి, ఏదైనా చేయగలరండి. ఓకే అండి, లక్ష్మి గారు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఫుడ్కి సంబంధించిన టిప్స్ కూడా కొన్ని మీరు మాకు చెప్పారు, ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే విషయాలన్నీ చెప్పారు. మరింతగా మీరు ఎంచుకున్న ఈ రంగంలో మీరు ఇంకా ముందుకెళ్ళాలని, మరింత మందికి మీరు మంచి ఫుడ్ ఐటమ్స్ నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ డే.